భారత క్రికెట్ జట్టులో దాదాపు టీమిండియా క్రికెటర్లంతా దేశవాళీ టోర్నమెంట్ అయిన ఎంతో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మినహా మిగతా టీమంతా దులీప్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 19 నుండి బంగ్లాదేశ్తో ఆడబోయే 2 టెస్టుల సిరీస్ కోసం ఎంపిక కావాలంటే డొమెస్టిక్ క్రికెట్ ని తప్పక ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. అంతేకాదు, గాయంతో టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు గాయం నుండి కోలుకుని టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కూడా బీసీసీఐ షరతు పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా టీమిండియాకు ఒక గుడ్ న్యూస్ అందింది. చాలా కాలం తర్వాత స్టార్ పేసర్ మహమ్మద్ షమి క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో శిక్షణలో ఉన్న షమి అక్టోబర్లో మొదలయ్యే రంజీ ట్రోఫీలో తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరపున బరిలోకి దిగనున్నాడు. నిజానికి షమి బంగ్లాదేశ్లో జరిగే టెస్ట్ సిరీస్తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించినప్పటికీ అతడి ఫిట్నెస్ పై ఇంకా క్లారిటీ లేకపోవడంతో అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న 3 టెస్టుల సిరీస్ తో షమి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కోసమే అతడు రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్లు ఆడాలని సిద్ధమైనట్టు సమాచారం. అంతేకాదు, షమి ఈ ఏడాది చివరిలో జరిగే ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక కావడం ఖాయమని బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా చెప్పాడు. షమి ప్రస్తుతం గాయం నుండి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాడు. షమి రాకతో టీమిండియా పేస్ బలం మరింత పెరగనుంది. ఇది ఒక రకంగా టీమిండియాకి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. టెస్టుల్లో ఒకవైపు బుమ్రా, మరోవైపు షమి బౌలింగ్ చేస్తూ వారిద్దరికి తోడుగా మహమ్మద్ సిరాజ్ గనుక చెలరేగితే టీమిండియా బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడం ప్రత్యర్థికి అంత సులభం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.